నేను రవికాంత్ వరంగల్ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. ఇటీవల కురిసిన వర్షాలతో మళ్ళీ విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ క్రమంలోనే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి ప్రతిరోజు 2000 మంది అవుట్ పేషెంట్లు వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ క్రమంలోనే డాక్టర్లు పేషెంట్లకు సంబంధించి ప్రిస్క్రిప్షన్లో 4 రకాల మందులు రాస్తే 2 రకాల మందులే అందుబాటులో ఉంటున్నాయని, మరో 2 రకాల సంబంధించినటువంటి మందులను ప్రైవేట్కి సంబంధించిన మెడికల్ షాపుల్లో కొనుక్కోవాలని ఉచిత సలహా ఇస్తున్నారని, తాము పేదవాళ్ళం ఎలా బయట కొనుక్కోగలమని చెప్పి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. జనగామ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలకు సంబంధించినటువంటి పనులను చేపట్టాలని ఇటీవల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే చొరవతో పనులన్నీ కూడా మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గానుగపాడు దగ్గర తాత్కాలిక వంతెన కొట్టుకుపోయిన క్రమంలో అక్కడ పనులన్నీ కూడా కొనసాగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. కేసముద్రం మండలం బిచ్చునాయక్ తండాలో ఓ పోస్టర్ ఇప్పుడు కలకలం సృష్టిస్తూ ఉంది. ఆ పోస్టర్లో ప్రధానంగా సర్పంచ్ ఎన్నికల సందర్భంగా వచ్చేటువంటి ఎవరైనా అభ్యర్థి తమ గ్రామంలో డబ్బులు మద్యానికి సంబంధించి పంచితే మాత్రం అసలు కుదరదని, గ్రామంలో ఉన్నటువంటి యువతను చెడగొట్టొద్దని అందులో స్పష్టంగా రాసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలా ఎవరైనా చేస్తే మాత్రం పోలీసులకు పట్టిస్తామన్న హెచ్చరిక కూడా ఆ పోస్టర్లో కనిపిస్తూ ఉంది.